అట్లాంటిది గద్దరు తెలుగు సాహిత్యాన్ని హిమాలయ శిఖరాలంతా ఎత్తుకు ఎదిగించినటువంటి గద్దరు విషయంలో ఇవాళ బండి సంజయ్ గారు మాట్లాడటం అనేది ఏ మనిషి కూడా, ఈ దేశ పౌరుడు ఎవరు కూడా దాన్ని అంగీకరించే పరిస్థితి ఉండదు. ఒక తప్పుడు ఆలోచనను, తప్పుడు భావాలని, దురుద్దేశ భావాలని ఆపాదించడానికి ప్రయత్నం చేయటం అనేది మంత్రి గారికి సరైంది కాదనేది నా అభిప్రాయం. సో ఏమి ప్లాన్ అయి ఉంటుంది, లేకపోతే ఏమి స్కెచ్ అయి ఉంటుంది, లేకపోతే ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎలక్షన్స్ కూడా లేవు, అయితే పోలరైజ్ చేయడానికి ఇప్పుడు అంత అవకాశం కూడా ఏమి లేదు, అంటే అత్యవసరమైన పరిస్థితి కూడా ఏమి లేదు. అయితే ఇక్కడ ఒక అంశం ఉన్నది. గద్దర్ను రిపీటెడ్గా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను ఓన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు అప్పటికింకా ఎన్నికలు జరగలేదు. గద్దరు మరణించిన తర్వాత ఆ రోజు సాయంత్రము 5 గంటల నుంచి మళ్ళా గద్దర్ని సమాధి చేసే వరకు, ముందు రోజు ఎల్బీ స్టేడియంలో గద్దరు హాస్పిటల్లో నుంచి ఆయన శవాన్ని తీసుకొని వచ్చి ఎల్బీ స్టేడియం ఆ గేట్లను తోసేసి లోపలికి తీసుకెళ్లే దగ్గర వరకు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. గద్దరు లోపలి తీసుకెళ్ళి పెట్టడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో కూడా ఆయన భాగంగా ఉన్నాడు. రాత్రి 3 గంటల వరకు అక్కడనే ఉన్నాడు. నేను కూడా అక్కడ ఆయనతో పాటు ఉన్నాను. తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు మొత్తం ర్యాలీ ఇక్కడ నుంచి వెంకటాపురం వరకు వెళ్ళేవారి అక్కడ రాత్రి 9 గంటలకి సమాధి అయ్యే వరకు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అక్కడి నుంచి మొదలుపెట్టి ఎన్నికల్లోకి వెళ్ళి ఆయన గెలిచి ముఖ్యమంత్రి అయినాక కూడా గద్దరు ప్రస్తావన పదే పదే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈ పదే పదే చేయటమే కాకుండా నంది అవార్డులకు గద్దరు పేరును, గద్దరు నంది అవార్డులని పెట్టి ఆయన అనౌన్స్ చేశాడు. దానితో పాటు గద్దరు బిడ్డకి సాంస్కృతిక సారథిలో చైర్మన్గా ఇచ్చారు. ఈ మొత్తం క్రమాన్ని గద్దరు వెనుక, గద్దరు అంటే కేవలం వ్యక్తి మాత్రమే కాదు, ఆయన వెనుక దళితులు ఉన్నారు, ఆయన వెనుక శ్రామికులు ఉన్నారు, ఆయన వెనుక పోరాట ప్రజలు ఉన్నారు, పేద ప్రజలు ఉన్నారు. ఇంతమంది మీద ప్రభావం వేసిన గద్దరుకు సంబంధించిన ఒక ఆలోచన విధానానికి దగ్గరగా ఉండడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీని నుంచి ఈ బీజేపీ రేపు అధికారంలోకి రావాలనుకుంటుంది. తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్నటువంటి బీజేపీ పార్టీ సహజంగా ఇక్కడున్న ఐకానిక్ ఫిగర్స్ మీద దాడి చేయకపోతే, సెంటిమెంట్లు కొన్ని ఇంకా రాజుకొని ఉంటే రేపు వాళ్ళ ఎన్నికల్లోకి వెళ్ళే సందర్భంలో అవి ఆటంకంగా మారుతాయి కనుక ఆ సెంటిమెంట్లలో తెలంగాణ సెంటిమెంట్ ఒకటి, కాళోజీ అనే ఒక గొప్ప కవి, గద్దర్ అనే ఒక కవి, ఇలాంటి కొద్దిమంది ఉంటారు ఎప్పటికీ. వీళ్ళు సమాజానికి సంబంధం లేని వాళ్ళుగా వాళ్ళ కార్యకర్తలోకి కూడా తీసుకొని వెళ్ళాలి కనుక, వీళ్ళు మనకు శత్రువులు అని చెప్పాలి కనుక ఈ సందర్భాన్ని ఆయన ఉపయోగించుకున్నాడని నేను భావిస్తున్నాను. దీనికి వాట్ నెక్స్ట్ అంటే దీనికి అంటే పబ్లిక్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా? పబ్లిక్ ఎట్లా రియాక్ట్ అవ్వాలి? మిగతా పార్టీలు ఏం చేయాలి? అంటే ఇప్పుడు ఆ దాని మీద చర్చ అన్నది ఏ దిశగా వెళ్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేను అనుకోవడము, వ్యక్తులు ఎవరైనా వారి పరిణామ క్రమంలో ఒక భావజాలానికి కట్టుబడి ఉంటారు. భావజాలానికి కట్టుబడి ఉన్నప్పుడు ఆ భావజాలం కోసం కమిట్మెంట్గా పనిచేసి వాళ్ళు మరణిస్తారు. మరణించిన తర్వాత ఆ వ్యక్తులకు సంబంధించిన భావజాలాన్నే చర్చ చేయాలి తప్ప, సిద్ధాంతాన్నే చర్చ చేయాలి తప్ప, వ్యక్తుల మీద దాడి చేసే ఒక సంస్కృతి, ఒక క్షీణ సంస్కృతి మన దేశంలోకి ప్రవేశించింది. విషయమైన చర్చ చేయకుండా ఇతరేతర విషయాల మీద మాట్లాడటం, వ్యక్తుల వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి జోక్యం చేసుకొని మాట్లాడటం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో, దేశంలో కొనసాగుతూ ఉన్నది. అందుకే ఈ సమాజం, ముఖ్యంగా తెలంగాణ లాంటి చైతన్యవంతమైన సమాజం ఎట్లుండాలని నేను అనుకుంటున్నానంటే, సంస్కారవంతమైన సమాజంగా ఉంది కనుక గత 100 సంవత్సరాలుగా తెలంగాణ నేల మీద సిద్ధాంతాల మీద చర్చ జరిగింది. న్యాయం వైపు నిలబడిన చరిత్ర తెలంగాణకు ఉన్నది. ఇప్పుడు కూడా అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, బీజేపీ పట్ల పనిచేసే శ్రేణులైనా గద్దరు సృష్టించిన సాహిత్యం, కేవలం గద్దరు మావోయిస్టులకు సంబంధించినటువంటి వర్గ పోరాటానికి సంబంధించిన సాహిత్యం మాత్రమే రాయలేదు. ఆ సందర్భంలో అది రాశాడు, దానికి న్యాయం చేశాడు. స్త్రీల మీద నిండు అమాస నాడు ఓలచ్చ గుమ్మడి, ఆడపిల్ల బుట్టినాది ఓలచ్చ గుమ్మడి, అత్త దొంగి చూడరాలే ఓలచ్చ గుమ్మడి, మొగడు ముద్దాడరాలే ఓలచ్చ గుమ్మడి అని
ఒక ఆడబిడ్డ పుడితే కుటుంబం ఎట్లా చూస్తుంది, ఎంత అవమానకరంగా ఉంటుంది, ఎంత పట్టించుకొని వివక్షను ప్రదర్శిస్తుంది అని ఆడబిడ్డల మీద పాట రాశాడు గద్దర్. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ తెలంగాణ ఉద్యమాన్ని, తన ఆరిపోతున్నటువంటి దీపాన్ని తన చేతులు జోడించి వెలిగించాడు గద్దర్. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణ అని పాట రాసి మొత్తం 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల్ని రోడ్డు మీద డ్యాన్స్ చేయించాడు గద్దర్. తెలంగాణ కోసం రాశాడు. అట్లే ఈ సమాజంలో ఎవ్వరు పట్టించుకొని సాహిత్యాన్ని సృష్టించాడు. చీపురు కట్ట మీద పాట రాశాడు. అవును. చెప్పు మీన కిర్రు కర్రు చెప్పునోయమ్మ, ఈ మనిషి కాళ్ళకు మెత్తనైన పరుపునోయమ్మ, చెప్పు మీన రాశాడు. చెత్తకుండి, మనం అందరం చెత్త తీసుకెళ్ళి చెత్తకుండీలు వేస్తాం, ఎవరం పట్టించుకోం, కనీసం దాని వైపు కూడా చూడం, మూతి మూసుకొని పోతాం అవసరమైతే. కానీ ఆ చెత్తకుండిని అద్భుతంగా చిత్రీకరించి నోరు లేని ఆవు, నోరు లేని ఆవుకు ఆహారాన్ని ఇచ్చే చెత్తకుండి, బిడ్డలు కన్న బిడ్డలని తల్లిదండ్రులు పడేసిపోతే ఆ బిడ్డలకు తల్లిలాంటి చెత్తకుండి, వీధి పిల్లలు ఉంటారు, వీధి బాలురు ఉంటారు, ఆ వీధి బాలులకి ఎవడు అన్నం పెట్టకపోతే తిని పడేసినటువంటి అన్నము ఆ చెత్తకుండిలో ఉంటే ఆ పిల్లలు వెళ్ళి అన్నం ఏరుకొని తింటూ ఉంటారు, వాళ్ళకి అది తల్లి లాంటి. ఇంత అద్భుతమైన దృశ్యమానం చేశాడు గద్దర్. ఇన్ని విషయాలు రాసిన గద్దరు నీకు బండి సంజయ్ గారికి సాహిత్యం ఆయనకు తెలుసని నేను అనుకోవటం లేదు, సాహిత్యంలో ఆయనకు ఆలోచనని కూడా నేను అనుకోవటం లేదు. ఆయనకేం తెలియదు, మాట్లాడడం కూడా ఎంత బాగా ఏ విధంగా మాట్లాడతారో ఈ తెలంగాణ సమాజం అంతా చూసింది ఈ మధ్యకాలంలో ఆయన సంభాషణ. కనీసం ఆనాడు ఒక కరీంనగర్ జిల్లా స్థాయి నాయకుడు, తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. సరే అధ్యక్షుడు అయ్యాడు కనుక ఏదో భావోద్వేగాల మీద మాట్లాడాడు అనుకోవచ్చు. కానీ కేంద్ర మంత్రి అయిన తర్వాత కూడా భాష మారలేదు, భావం మారలేదు, హావభావం మారలేదు, విషయం మారలేదు. మరి ఏమిటి అంటే ఈ సమాజానికి మీరు ఏం నేర్పదలుచుకున్నారు? ఒక ప్రోటోకాల్ ఉంటుందండి. కేంద్ర మంత్రి అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక పార్లమెంట్ సభ్యుడు అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది, దానికి తగినట్లు మాట్లాడాలి. అందుకే అట్లా తగినట్లు మాట్లాడకుండా గద్దరు ఒక పార్శ్వాన్ని మాత్రమే, అక్కడ కూడా మావోయిస్టులు వచ్చి పోలీసులను చంపండి, మావోయిస్టులు వచ్చి బీజేపీ వాళ్ళని చంపండి అని ఎక్కడన్నా రాశాడు గద్దర్? ఒక్క లైన్ కూడా రాయలేదు. ఆయన చాలా లాజికల్ చర్చ చేశాడు. ఎంత లాజికల్ చర్చ చేశాడు? హిందూ హిందూ బాయి అంటూ మతంగాంజయే గుంజుతున్నారు అని అన్నాడు, అంతే. ఎవరు? ఆర్ఎస్ఎస్ పార్టీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు, సంఘు పరివారకు సంబంధించిన వాళ్ళు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు. కాషాయరంగు జనసంగొల్లు కమలం బట్టుక వాసన చూసి హిందూ హిందూ బాయి అండు మతంగాంజయే గుంజుతున్నారు. ఏమన్నా తిట్టాడండి ఇక్కడ? ఆయన సిద్ధాంతం ఏముందో అని చెప్పాడు ఆయన, అంతే. పోలీసులను చంపేటట్లు ఈయన ప్రోత్సహించి పాటలు రాశాడు అంటున్నాడు. పొటాకూటి కోసం కొడుకు పోలీసుల్లో చేరినాడు, పొటాకూటి కోసం కొడుకు పోలీసుల్లో జరిగినాడు, ఎప్పుడొస్తాడో కొడుకు ఏమీ తిన్నాడు, వాడు ఎడాబన్యడో కొడుకు ఎలాగున్నాడు, ఎమర్జెన్సీ డ్యూటీ అని ఎన్నికల్లో డ్యూటీ అని నక్సలైటు ఏరియాలో బందోబస్తు డ్యూటీ అని ఇంత అద్భుతంగా పోలీసుల మీద రాశాడండి గద్దరు. ఏం మాట్లాడతారు వీళ్ళు? కనీసం వాళ్ళు వెనుకున్న సాహితీవేత్తలు కొందరు ఉన్నారు, ఆ పార్టీ వెనుకున్న మేధావులు కొందరు ఉన్నారు, వాళ్ళన్న చెప్పని కాస్త. ఇప్పుడు ఆ పార్టీలో కూడా వేరే ఐడియాలజీ ఉన్న వాళ్ళని తీసుకోవట్లేదా? అంతే కదా, తీసుకుంటున్నారు కదా. ఈటల రాజేంద్ర అని చెప్పాలి ఇప్పుడు సమాధానం. అంతే కదా, ఆయన ఆర్ఎస్యు పీడీఎస్యు నాయకుడు, ఆయన నాయకుడిగా పనిచేసి వాళ్ళ బీజేపీలోకి వెళ్ళాడు. ఈటల రాజేంద్ర అని చెప్పాలి మరి గద్దర్ విషయంలో. అందుకే అతి అంశం కాదు, కేవలము ఈ సమాజంలో కొందరి ఐకాన్స్ మీద ఉండే ఒక మంచి అభిప్రాయాన్ని తొలగించి తప్పుడు ఐకాన్స్ను ముందుకు తీసుకురావాలని వాళ్ళ ఉద్దేశం. సరే, అది రైట్ ఆర్ రాంగ్ ఈ సమయంలో మాట్లాడడము, క్వశ్చన్ చేయడము. మందకృష్ణ మాదిగ గారు కూడా ఒక రకంగా మాజీ అనే కిందికి వస్తుంది కదా. అవును, అంటే ఆయన ఐడియాలజీతో ఉద్యమాన్ని ప్రారంభించిన ఆయనే కదా. అవును, మందకృష్ణ మాదిగ కూడా మొట్టమొదలు పీపుల్స్ పవర్ పార్టీలో పనిచేసి ఒక ఆర్గనైజర్గా, జనగామ ప్రాంతంలో ఆర్గనైజర్గా పనిచేసి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి ఆ తర్వాత బయటకు వచ్చి దళిత ఉద్యమంలోకి వచ్చాడు. దళిత ఉద్యమంలోకి వచ్చాడు. ఆయన మొత్తం ప్రయాణంలో కూడా ఆ ఎంఆర్పిఎస్ ఏర్పాటు చేసి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం ముందుకెళ్తున్న సందర్భంలో ఎంతోమంది ఎన్కౌంటర్లు అయితే ఆ ఎన్కౌంటర్ల దగ్గరికి వెళ్ళి
ఆ ఎన్కౌంటర్ను ఖండించాడు ఆయన. శ్యామ్ మహేష్ అని కేంద్ర కమిటీ నాయకులు చనిపోయిన రోజుల్లో ఆయన ఎన్కౌంటర్ వ్యతిరేకంగా ఏర్పడిన కమిటీలో మందకృష్ణన్న ఎంఆర్పిఎస్లో ఒక భాగంగా పనిచేసింది. అట్లాంటి మరి మందకృష్ణన్నను ఇవాళ ఎట్లయితే బీజేపీ పార్టీ గౌరవించి ఇచ్చిందో గద్దెను కూడా అట్లాంటి గౌరవించాలని ఒక ఆయన చెప్పాడు అనుకోండి.